ఏ హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది. సో అలా ఒక చిల్గా నైట్ వాక్ వేద్దామని స్టార్ట్ అయిపోతున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదే జస్ట్ ఒక నైట్ వాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నా. కింద మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, వాడిని కూడా పిలుచుకొని స్టార్ట్ అయిపోదాం. మధ్యలో ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు, వాళ్ళకు హాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. మా సీనియర్ యా బాయ్. యాడికి పోదామరా? టీ తాగుదామా, మజ్జిగ తాగుదామా విత్ బూందీ? రిఫ్రెష్ ఉండాలి. రోడ్లోంచి పోయి వెనకాల నుంచి పోతే ప్రశాంతంగా ఉంటుంది ఆ వీధిలో పోదాం. అట్నుంచి మజ్జిగ తాగని పోదాం. పొద్దున్న నుంచి ఆడికి పోకోకుండా రూమ్లో కూర్చున్నాం. అసలుకి వీకెండ్ వేస్ట్ అయిపోయింది మొత్తానికి. చెప్తుంటే ఏమన్నా ఉందా? పొగ మంచులో అలా గాలికి పొగ పోతూ, ఇది పొగ మంచు అయితే కాదు, పక్కన మంట పెట్టారు, అదే పొగ పెట్టారు. ఎనీవే మనకైతే ఎఫెక్ట్ బాగా వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. 10:30 ఇప్పుడైతే అంది అరౌండ్. ఓ టెంపుల్ కూడా చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం పోయే స్ట్రీటే కూల్గా పీస్ఫుల్గా, ఏ వెహికల్స్ సౌండ్ లేకోకుండా. యా ఇదే ఈ ఊడల చెట్లు చూస్తుంటే మీకు ఏమేమి గుర్తొస్తుంది? సమ్మర్ హాలిడేస్లో బావి మధ్యలో ఉండి పైనుంచి ఊగుతా అంటే ఏమన్నా ఫీల్ ఉంటుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే రాత్రిపూట దయ్యాలు ఉంటాయి అని ఒక నమ్మకం అయితే ఉంటుంది అందరికీ. అరే ఇప్పుడే కదరా చెప్పిన వెహికల్ రావు, ఏమి రావు అని. ఇన్ని వెహికల్ వచ్చాయి కదరా. బాబా చూసేదానికి మాత్రం బాగుంది. అంటే ఊగుదామని చూస్తే ఇవి చాలా వీక్గా ఉన్నాయి, గట్టిగా పట్టుకుంటే తెగిపోతాయి. అంత రిస్క్ ఎందుకు మనకు? చాలు అంతే. పొరపాటుని మిస్ అయినాం అనుకో, ఒరే నేనేదో రోజు ఇన్ని వెహికల్ రావు కదరా, ఇన్ని వెహికల్ వస్తాడా ఈరోజు? కనీసం 2 నిమిషాలన్నా బండ్లాగంటే నిజం అనుకొని, నిజమేంటి, నిజమేగా రోజు అసలు వెహికల్లో ఉండవు. అది అంటారు కదా, గ్రహ బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అని. మన టైం బ్యాడ్ అయినప్పుడు ఇలా ఎంటీ రోడ్లు కూడా ఫుల్ బిజీ అయిపోతాయి. రూమ్లో ఆ వేడికి ఉడకకు కూర్చొని చచ్చిపోయినాం అనవసరంగా. బయట తిరిగినట్టే పాటికి ఎంతో బాగుండేది. మజ్జిగలో మంచిగా బూంది, కారాలు వేస్తారు మన రాయలసీమ భాషలలో. కారాలు వేసి అందులో మజ్జిగలో మామిడికాయ ముక్కలు, కారాలు, మజ్జిగ చల్లగా ఉంటాయి. ఇదే మన బండి. ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేవారు, జస్ట్ బైక్ మీద వస్తే సంపాదించిపోతాడు. ఇట్లా కారాలు ఉంటుంది, ఇట్లా మామిడికాయలు. తర్వాత వచ్చి మజ్జిగ, చికెన్ మజ్జిగ, చల్లని మజ్జిగ. యాక్చువల్గా అందరు మధ్యాహ్నం తాగుతారు, మన రాత్రిలో తాగుతాం. ఎనీవే తీసుకో. నైస్, ఇట్స్ అవర్ టర్న్ బేబీ. చల్లగా కూర్చుందాం, తాగుదాం. సిప్పులోన మజ్జిగ. అమ్మ బిల్డింగులు చూడు ఎంత ఉన్నాయో. దాంట్లో ఫ్లాట్ కావాలంటే ఎంత అడ్వాన్స్ కట్టాలో తెలుసా? రీసెంట్గానే వేరే ఆయన అన్నాడు 2 లక్షలు డిపాజిట్ చేయాలి అడ్వాన్స్, దాంట్లో ఫ్లాట్ కావాలంటే రెంట్కి. తాగేసాం, ఒక్కోటి 20 రూపాయలు. నేను ఒకటి తాగినా, మా వాడు ఒకటే తాగినాడు. ఎనీవే టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. ఫ్రెష్గా పోంది, మెత్తగా అయితే కావు, అప్పటికప్పుడే వేస్తాడు కాబట్టి. ఇకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చి 10:45. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది. యా ఫైనల్లీ వెహికల్ లేకోకుండా రోడ్ అయితే చూసేయండి. రాత్రిపూట ఇలా ప్రశాంతంగా తిరిగితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. సో ఈ వీడియో వచ్చేసి ఇంతటితో అయిపోయింది.
ఈ వీకెండ్ అయితే ఎలాగో అలా గడిపేశాం, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ గురించి తలుచుకుంటూనే ఫీలింగ్ ఎలాగో ఉంది. ఎందుకో రేపు మండే, సేమ్ టాస్క్లు, అదే వర్క్ ప్రెజర్లు. ఎనీవే అవన్నీ వదిలేసాను డార్లింగ్స్. డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ టుమారో వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే పాత వీడియోలు చూడకోకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. బాయ్, ఉంటా. బోయ్.